JEE means marks versus percentile versus rank table. ఏ విధంగా ఉన్నదో చూద్దాం ఒకసారి. The following table provides an overview of who JEE means marks corresponding to the percentile and rank for the 2025 exam. This data is circular for understanding where you stand in the competition. JEE 2025లో 290 నుంచి 280 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 290 నుంచి 280 మార్క్స్ వస్తే 99.99908943 టు 99.99745041 మధ్యలో వచ్చే ర్యాంకు అట్లా పర్సంటేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ర్యాంక్ వచ్చేసి 30 నుంచి 36 వరకు మేబీ రావచ్చు. ఇక 280 నుంచి 250 మధ్యలో వచ్చిన వాళ్ళకి 99.99745041 టు 99.96976913 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఓవరాల్ ర్యాంకు 36 నుంచి 428 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 250 నుంచి 240 మధ్యలో మార్క్స్ వచ్చే వాళ్ళకి 99.9697636913 నుంచి 99.94664069 వరకు వచ్చే పర్సంటైల్కి 428 టు 755 మధ్యలో ఓవరాల్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. 240 నుంచి 230 వరకు స్కోర్ చేసిన వాళ్ళకి 99.94664069 టు 99.91595453 పర్సంటైల్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి 755 టు 1189 వరకు ఓవరాల్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 230 టు 220 మధ్యలో వచ్చిన మార్కులకి 99.91595453 టు 99.86623749 పర్సంటైల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్ ర్యాంక్ వచ్చేసి 1189 నుంచి 1893 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 220 నుంచి 210 మధ్యలో స్కోర్ చేసే వాళ్ళకి 99.86623749 నుంచి 99.80777899 వరకు పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. నా 1893 టు 2790 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 210 టు 200 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99.80777899 టు 99.7312923 పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. సో ర్యాంక్ వచ్చేసి 2720 టు 3803కి మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 200 నుంచి 190 మధ్యలో మార్కులు వచ్చే వాళ్ళకి 99.7312923 టు 99.62402626 మధ్యలో వచ్చే పర్సెంటైల్ అవకాశం ఉంది. సో 3803 నుంచి 5320 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 190 టు 180 మార్క్స్ వచ్చే వాళ్ళకి 99.62402626 నుంచి 99.48033855 వరకు పర్సెంటేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ర్యాంక్ వచ్చేసి 5320 నుంచి 7354 వరకు. 180 టు 170 మధ్యలో వచ్చే వాళ్ళకి 99.48033855 టు 99.295582 పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. 7354 నుంచి 9968. 170 టు 160 మధ్యలో మార్కులు వచ్చే వాళ్ళకి 99.2955842 నుంచి 99.069854
26 మధ్యలో పర్సెంటైల్ వచ్చే అవకాశం ఉంది. వారికి ర్యాంకు 9,968 to 13,163 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 160 to 155, 150 మధ్యలో వచ్చిన వారికి 99.069585 నుంచి 98.77819917 మధ్యలో పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. 13,163 నుంచి 17,290 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అంటే అబోవ్ 150 ఉంటే 99% వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా. ఇక బిలో 150 చూసినట్టయితే 150 to 140 98.77819917 నుంచి 98.4076884 వరకు పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. వీరికి 17,290 నుంచి 22,533 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 140 to 130 అంటే 98.40768884 నుంచి 97.9404761 వరకు పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి 22,533 నుంచి 29,145 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 130 నుంచి 120 వరకు వచ్చేవారికి 97.94047614 నుంచి 97.35425213 వరకు వచ్చే అవకాశం ఉంది. 29,145 నుంచి 37,440 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా అబోవ్ 120 నుంచి 290 వరకు వచ్చే వాళ్ళకి ర్యాంక్ 1 నుంచి 37,440 వరకు వచ్చే అవకాశం ఉన్న ఈ మార్క్స్ అండ్ పర్సంటైల్ ర్యాంక్ టేబుల్ని ఇట్లా వివరించడం జరిగింది. ఇక బిలో మార్క్స్కి చూద్దాం ఒకసారి. 22 జనవరి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2, 23 జనవరి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2, 24 జనవరి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో ఎంత పర్సంటైల్ వస్తే ఎన్ని మార్కులకి ఎంత పర్సంటైల్ వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. 22 జనవరి షిఫ్ట్ 1లో 240 to 260, షిఫ్ట్ 2లో 260 to 290 మార్క్స్. అలాగే 23 జనవరి షిఫ్ట్ 1లో 260 to 290, 240 to 260. 24th జనవరిలో షిఫ్ట్ 1లో 240 to 260, 220 to 240 వస్తే 99.9% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 22 జనవరి షిఫ్ట్ 1లో 210 to 220, షిఫ్ట్ 2లో 225 to 230. జనవరి 23rd షిఫ్ట్ 1లో 225 to 230, 210 to 220. 24th జనవరి షిఫ్ట్ 1లో 210 to 220, షిఫ్ట్ 2లో 190 to 210 వస్తే 99.7 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 22nd జనవరి షిఫ్ట్ 1లో 200 to 210, షిఫ్ట్ 2లో 215 to 220. 23rd జనవరి షిఫ్ట్ 1లో 215 to 220, షిఫ్ట్ 2లో 200 to 210. 24th జనవరి షిఫ్ట్ 1లో 200 to 210. షిఫ్ట్ 2లో 180 to 190 వస్తే 99.5% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 22nd జనవరి షిఫ్ట్ 1లో 180 to 185, షిఫ్ట్ 2లో 180 to 190. 23rd జనవరి షిఫ్ట్ 1లో 185 to 190, షిఫ్ట్ 2లో 180 to 185. 24th జనవరి షిఫ్ట్ 1లో 180 to 185, షిఫ్ట్ 2 170 to 180 వస్తే 99% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అబోవ్ 180 మార్క్స్ వస్తే 99% సాధించే అవకాశం ఉంటుందని ఈ టేబుల్లో మనం చెప్పుకోవచ్చు. ఇక 22nd జనవరి షిఫ్ట్ 1లో 165 to 170, షిఫ్ట్ 2లో 170 to 180. 23rd జనవరి షిఫ్ట్ 1లో 170 to 180, షిఫ్ట్ 2లో 165 to 170. 24th జనవరి షిఫ్ట్ 1లో 165 to 170, షిఫ్ట్ 2లో 155 to 165 వస్తే
98.5% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 22nd January షిఫ్ట్ 1లో 155 to 160, షిఫ్ట్ 2లో 160 to 170. సో 23rd January 160 to 170, షిఫ్ట్ 2లో 155 to 160, 24th January షిఫ్ట్ 1లో 155 to 160, 145 to 150 షిఫ్ట్ 2లో వస్తే 98% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ 22nd January షిఫ్ట్ 1లో 145 to 150, షిఫ్ట్ 2లో 150 to 160, 23rd January షిఫ్ట్ 1లో 150 to 160, షిఫ్ట్ 2లో 145 to 150. సో 24th January షిఫ్ట్ 1లో 145 to 150. సో షిఫ్ట్ 2లో 140 to 145 వస్తే 97.5% వచ్చే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా ఇక 22 January షిఫ్ట్ 1లో 140 to 145. సో షిఫ్ట్ 2లో 140 to 150, 23rd January షిఫ్ట్ 1లో 140 to 150. సో షిఫ్ట్ 2లో 140 to 145. 24th January షిఫ్ట్ 1లో 140 to 145. సో షిఫ్ట్ 2లో 125 to 135, 97% వచ్చే అవకాశం ఉంది. 125 to 135 మార్క్స్ జనవరి షిఫ్ట్ 1లో వస్తే, అదేవిధంగా షిఫ్ట్ 2లో 130 to 140, 23rd January షిఫ్ట్ 1లో 130 to 140, 23rd Januaryలో 125 to 135, 24th January షిఫ్ట్ 1లో 125 to 135. సో 24th January షిఫ్ట్ 2లో 120 to 125 వస్తే 96.5% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 120 to 125 జనవరి షిఫ్ట్ 1, 125 to 130 జనవరి షిఫ్ట్ 2, 22nd January షిఫ్ట్ 2, 23rd January షిఫ్ట్ 1లో 125 to 130, 23rd January షిఫ్ట్ 2లో 120 to 125, 24th January షిఫ్ట్ 1లో 120 to 125. సో 24th January షిఫ్ట్ 2లో 115 to 120 మార్క్స్ వస్తే 96% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 22 January షిఫ్ట్ 1లో నుంచి 115 to 120, 22 January షిఫ్ట్ 2లో నుంచి 120 to 125, 23 January షిఫ్ట్ 1లో నుంచి 120 to 125, 22 January షిఫ్ట్ 2లో నుంచి 115 to 120, 24 January షిఫ్ట్ 1లో నుంచి 115 to 120, 24 January షిఫ్ట్ 2లో నుంచి 110 to 115 మధ్యలో వస్తే 95.5% వచ్చే ఛాన్స్ ఉంది. ఇక 22 January షిఫ్ట్ 1లో 110 to 115, 22 January షిఫ్ట్ 2లో 115 to 120. అదేవిధంగా సేమ్ 22 January షిఫ్ట్ 1లో కూడా సేమ్ మార్క్స్. అదేవిధంగా షిఫ్ట్ 2 23rd January 110 to 115. అదేవిధంగా 24th Januaryలో కూడా షిఫ్ట్ 1లో 110 to 115, షిఫ్ట్ 2లో 105 to 110 మార్క్స్ వస్తే 95% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 22 January షిఫ్ట్ 1లో 105 to 110, 22 January షిఫ్ట్ 2లో 110 to 115, 22 January షిఫ్ట్ 1లో 110 to 115, షిఫ్ట్ 2లో 105 to 110, 24 January షిఫ్ట్ 1లో 105 to 110, 100 to 105 వస్తే 94% ఉంది. ఇక 22 January షిఫ్ట్ 1లో 100 to 105, 22 January షిఫ్ట్ 2లో 105 to 110, 23 Januaryలో షిఫ్ట్ 1లో 105 to 110. సో షిఫ్ట్ 2లో 100 to 105, 24th Januaryలో షిఫ్ట్ 1లో 100 to 105. సో షిఫ్ట్ 2లో 95 to 100 వస్తే 93% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బిలో 100 దగ్గరగా చూసుకుంటే 22 January షిఫ్ట్ 1లో 95 to 100, 22 January షిఫ్ట్ 2లో 100 to 105, 23 January షిఫ్ట్ 1లో 100 to 105, 95 to 100 షిఫ్ట్ 2కి, 24th January షిఫ్ట్ 1లో 95 to 100, షిఫ్ట్ 2లో 90 to 95 వస్తే 92% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 22 January షిఫ్ట్ 1లో 90 to 95,
షిఫ్ట్ 2లో 95 to 100 వస్తే నెక్స్ట్ 23rd జనవరి షిఫ్ట్ 1లో 95 to 100, షిఫ్ట్ 2లో 90 to 95, 24th జనవరి షిఫ్ట్ 1లో 90 to 95, షిఫ్ట్ 2లో 85 to 90 వస్తే 91% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ 22 జనవరి షిఫ్ట్ 1లో 85 to 90, షిఫ్ట్ 2లో 85 to 95, జనవరి 23rd షిఫ్ట్ 1లో 85 to 90, షిఫ్ట్ 2లో 85 to 90, 24th జనవరి షిఫ్ట్ 1లో 85 to 90, షిఫ్ట్ 2లో 80 to 85 వస్తే అది 90% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అబోవ్ 80 మార్క్స్ వస్తే అబోవ్ 90% వచ్చే ఛాన్సెస్ దీంట్లో మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మార్క్స్, పర్సంటైల్ని, ర్యాంక్స్ని చెప్పడం జరిగింది. దీని బేస్డ్గా మీరు ఆలోచించుకొని మీ ర్యాంక్ ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోవచ్చు.